నమస్కారం. ఈరోజు ప్రశ్న కరీముల్లా గారు యూట్యూబ్లో అడిగారు, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పండి అని. లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్కి సంబంధించిన లా అంటే మన జీవితంలో మనం అనుకున్నవి వాటికైవే ఎక్కువ పరిగెత్తకుండా మన దగ్గరికి రావాలి అంటే మనం ఏం చేయాలి? మామూలుగా మనం ఏమైనా సాధించాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాం, చాలా కష్టపడితే కానీ సాధించలేము, లేదా చాలా పోటీలో నెగ్గితే కానీ మనం అనుకున్నవి సాధించలేము. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ శ్రమతో, తక్కువ కష్టంతో, ఆనందంగా, ఆహ్లాదంగా, హాయిగా అనుకున్నది సాధించగలగాలి అంటే ఏం చేయాలి అన్నదే లా ఆఫ్ అట్రాక్షన్. దీనికి మనం మొదటగా కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే అది మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఉదాహరణకి తిరుపతిని మేము తీసుకుందాం. తిరుపతి దేవుడు మనల్ని ఎవరైనా రిప్రజెంటేటివ్స్ పంపించి, లేకుంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని పంపించి మా దగ్గరికి వచ్చి హుండీలో డబ్బులు ఏమని చెప్తున్నారా? ఎందుకు అన్ని కోట్ల మంది అక్కడికి వెళ్తున్నారు? ఎందుకు అన్ని కోట్ల మంది వెళ్ళి అక్కడ డబ్బును దారపోస్తున్నారు? లేదు, మన దగ్గర భౌతికంగా వండి వెళ్ళిన వారిని తీసుకుందాం. సత్య సాయిబాబా గారు కానీ, లేదంటే షిరిడి సాయిబాబా గారు కానీ, వారు ఎవరినైనా మనుషులు పంపించారా నా దగ్గర రండి అని? లేదా వివేకానందుడు కానీ, లేదంటే ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వారు ఎవరిని మన దగ్గరికి పంపలేదు, కానీ మనమే వెళ్ళి వారిని దర్శించుకుంటున్నాం. మనమే వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అన్నీ సమర్పించుకుంటున్నాం. అలాంటి వారికి మనకు తేడా ఏంటి? వాళ్ళు ఏ అడుగు వేయకుండా ఉన్న చోటనే, ఉన్న ప్లేస్ నుంచే కొన్ని వందల సంవత్సరాల పైగా వారి ప్రభావితాన్ని, వారు అనుకున్న దారులు అందరినీ నడిపిస్తూ ఉండగలిగితే, మనము మన జీవితాన్ని అలాంటి కొన్ని సిద్ధాంతాలతో నడిపించగలిగితే, మనము వాళ్ళు అనుకున్నంత కాకపోయినా మన జీవితంలో ఒక అణువంత సాధించగలిగిన అది మహావిశేషమే. వాళ్ళు ప్రపంచాన్నంతా నడిపించగలిగినప్పుడు, వారు నడిచిన దారిలో మనం నడిస్తే, ఆ సిద్ధాంతం ఏదో అర్థం చేసుకొని మనము నడవగలిగితే, మనం అనుకున్న చిన్న జీవితం, మనకి చాలా చిన్న జీవితం, ఉద్యోగము, వ్యాపారము, సంసారము, ఇలా కొన్నే ఉంటాయి మనకి, వాటిని సులభంగా సాధించలేము అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. వారికి మనకు తేడా ఏంటంటే 2 విషయాల్లో తేడా ఉంటుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడానికి ఉండే వ్యత్యాసం ఏంటంటే, ఒకటి శక్తిలో, 2 జ్ఞానంలో. వారికి ఉన్న శక్తితో పోల్చుకుంటే మనకున్న శక్తి చాలా తక్కువ. వారు చేసిన సాధనతో పోల్చుకుంటే మనం చేస్తున్న సాధన చాలా తక్కువ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత ఎక్కువగా మనం అనుకున్నది సాధించాలి, ఎంత ఎక్కువగా మన దగ్గరికి ఏదైనా సరే దానికే 99% పరిగెత్తుకుంటూ రావాలి అంటే వీలైనంత ఎక్కువ శక్తి ఉండాలి. ఎంత ఎక్కువ శక్తి ఉంటే అంత ఎక్కువగా అన్నీ మన దగ్గరికి ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తాయి. 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ అన్న పుస్తకం చదివితే డాక్టర్ దీపక్ చోప్రా గారు లా ఆఫ్ ప్యూర్ పొటెన్షియాలిటీ అన్న దాంట్లో ఉండే మొట్టమొదటి సిద్ధాంతం ఇదే. మనం ఏదైనా సరే సక్సెస్ సాధించాలి అంటే
దానికి తగిన శక్తి మనం సాధించాలి. ఏది సాధించాలన్నా, ఆనందం సాధించాలన్నా, రిలేషన్షిప్స్లో బంధాల్లో బాగుండాలన్నా, ఉద్యోగంలో బాగుండాలన్నా, ఆరోగ్యంలో బాగుండాలన్నా, ఎక్కడ ఏ విషయంలో బాగుండాలన్నా ముందుగా శక్తి పెంచుకోండి అంటారు ఆయన. ఎంత ఎక్కువగా శక్తి పెంచుకుంటే అంత ఎక్కువగా అన్ని వాటికేవే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకు? మనకు తెలుసు, శక్తి నిత్యత్వ సూత్రం మన సైన్స్లో కూడా చెప్పారు. మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకొని ఉంటాం. అంతా కూడా సృష్టించబడింది శక్తి ద్వారానే. అన్నీ కూడా శక్తి ద్వారానే సృష్టించబడుతున్నాయి. ఆ శక్తి మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా అన్నీ 99% మనం సాధించగలుగుతాం. ఒక కోటి రూపాయలు ఎవరి దగ్గరైనా ఉంటే ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరూ నా దగ్గర ఉన్న ఈ వస్తువు కొనుక్కొని వెంటబడి అడుగుతూ ఉంటారు. అలాగే శక్తి ఉన్నవాడి దగ్గరికి అన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేయాలంటే మొట్టమొదటిగా మనం పాటించాల్సిన సిద్ధాంతం ఏంటంటే, వీలైనంత ఎక్కువగా మనం శక్తి పెంచుకుంటూ వెళ్ళాలి. శక్తి పెంచుకోవడానికి మార్గం మనకు తెలుసు. 1 ధ్యానం, 2 ప్రకృతి, 3 మౌనం. ఇలా మనం అన్నీ పాటించుతూ వెళ్ళగలిగితే శక్తి పెరుగుతూ పోతుంది. ఆటోమేటిక్గా 99% మనం అనుకున్నది సాధించగలుగుతాం. రెండవది జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఈ శక్తిని ఏ డైరెక్షన్లో పంపించాలి అది చెప్పేదే జ్ఞానం. ఏ డైరెక్షన్లో మనం ఈ శక్తిని మనం పంపించగలిగితే ఆ యొక్క సంబంధించిన విషయం మన దగ్గరికి వస్తుంది. జ్ఞానం అంటే అది అనంతం, చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒక 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి జ్ఞానం ఏంటంటే ఫోకస్, ధ్యాస లేదా దీక్ష. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో మన ధ్యాస దానిపైనే ఉండాలి. పలు విషయాలపై ధ్యాస పెడితే మన దగ్గర ఉన్న శక్తి, మనం సాధించే శక్తి 10-15 విషయాలపై డివైడ్ అయిపోయి తక్కువ శక్తి మనం అనుకున్న దానికి ఖర్చు అయ్యి అనుకున్నది సాధించలేకపోతూ ఉంటాం. కాబట్టి ఫోకస్ ఎప్పుడు కూడా, ధ్యాస ఎప్పుడు కూడా ఒకే విషయంపై. అర్జునుడు ఎలా పెట్టాడు ఫోకస్? ఒక చిలుకను చూడండి అన్నప్పుడు అందరూ రకరకాలుగా చూసినప్పుడు అర్జునుడు మాత్రం చిలుక కన్నును మాత్రమే చూశాడు. ఫోకస్ లేదా ఏకాగ్రత అన్నది అది. ఒకే విషయంపై 100% ధ్యాస మరల్చకుండా మనం ఉంచగలిగితే, ఎంత ఎక్కువ ధ్యాస ఉంచగలిగితే, ఎంత ఎక్కువ ఫోకస్ ఉంచగలిగితే ఆ ఫోకస్ని బట్టి శక్తి అన్నది ఆ వైపుగా వెళ్ళి అంత అద్భుతంగా, అంత తక్కువ సమయంలో, అంత ఎక్కువగా, అంత సులభంగా మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం. ఏ వైపు ఫోకస్ పెడితే ఆ వైపు పెరుగుతూ పోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోకస్ అన్నది చాలా ఇంపార్టెంట్ మేడం. ఏదైతే వద్దనుకుంటున్నామో మన జీవితంలో దాని గురించి మాట్లాడడం, దాని గురించి ఆలోచించడం, దాని గురించి విమర్శించడం, దాని గురించి రకరకాలుగా ఏదైనా సరే మాట్లాడడం అనేది ముందు మనం పక్కన పెట్టాలి. అవసరమైన దాని గురించే, అనుకున్న దాని గురించే, సాధించాలనుకున్న దాని గురించే పాజిటివ్ డైరెక్షన్లో మనం మాట్లాడడం, ఆలోచించడం, పని చేయడం మొదలుపెట్టాలి. దాన్నే మనం తీక్షణమైన ఫోకస్ అంటాం. మన ఫోకసే మన విజయానికి సంపూర్తి కారణం. ఆ ఫోకస్ ద్వారా మన శక్తి డైవర్ట్ అవుతుంది, అనుకున్నది సాధించగలుగుతాం. మూడవ ముఖ్యమైన విషయం, జ్ఞానంలో రెండవ విషయం ఏంటంటే నిస్వార్థము. ఈ యొక్క మనం సాధించాలనుకుంటున్నది కేవలం మన కోసం మాత్రమే సాధించాలనుకుంటున్నామా? మన ద్వారా ఏమైనా మంచి పనులు కూడా ఏమైనా చేయడానికి ఉపయోగపడే విధంగా ఏమైనా సాధించాలనుకుంటున్నాం, డబ్బు సంపాదించాలనుకుంటున్నాం, కేవలం మన కోసమేనా? మన ఇల్లు, మన వాకిలి, మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టుముట్టు వాళ్ళు, మన అనుకున్న ఓన్లీ స్వార్థంతో వీటి కోసం మాత్రమే నేను ఐశ్వర్యవంతుని కావాలి, నేను ధనవంతుని కావాలి, లేదా దాంట్లో నుంచి కొద్దిగా ఏమన్నా 10 మందికి ఉపయోగపడే ఏమన్నా పనులు మనం ఏమైనా చేయడానికి ఆలోచిస్తున్నామా? 1 లక్ష రూపాయలు వస్తుంది, దాంట్లో నుంచి ఒక 10,000, 20,000, 30,000 మంచి కోసం వాడడానికి ఏమన్నా ఆలోచిస్తున్నామా? మనలో ఎంత నిస్వార్థత ఉంటే, మన లోపల మనం చేసే పని యొక్క ఉద్దేశం ఎంత నిస్వార్థమైనది అయితే, ఎంతగా మనతో పాటుగా 10 మందికి ఉపయోగపడేది అయితే, అంత సులభంగా, అంత ఎక్కువ శక్తి, మన శక్తే కాకుండా ఈ విశ్వశక్తి కూడా, ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి కూడా ఉపయోగపడి మనం అనుకుంటున్న, సాధించాలనుకుంటున్నది ఇంకా త్వరగా, ఇంకా సులభంగా సాధించడానికి
మనకు అందరూ సహకరించడమే కాదా అత్యంత శక్తి ఉపయోగపడుతుంది, అత్యంత సులభంగా మనం సాధించగలుగుతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకుందాం, లా ఆఫ్ అట్రాక్షన్లో ముఖ్యమైన 3 విషయాలు. అందులో మొట్టమొదటి శక్తి పెంచుకోవడం, ఫోకస్, సరైన ఫోకస్ పెట్టడం, వద్దనుకున్న వాటి గురించి మాట్లాడడం మానేయడం. రెండోది, మనం చేసేవి ఏవైనా సరే, మనం నిర్ణయించుకున్నవి, సాధించాలనుకున్నవి ఏవైనా సరే మనతో పాటుగా 10 మందికి ఉపయోగపడుతున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా మనం ప్లాన్ చేసుకుందాం. అనుకున్నవన్నీ వాటికి ఏవి మన దగ్గరికి వచ్చే విధంగా చేసుకుందాం. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ 10 నిమిషాల్లో మనం చెప్పుకోగలిగిన అద్భుతమైన విషయాలు ఈ 3. అందరం అనుకున్నవన్నీ సాధిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.